ఏపీలో శాసనసభకు వేళైంది. ఈ నెల 21, 22న అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో పాటు 2 స్థానాల శాసన మండలి ఉప ఎన్నికకు నగారా మోగింది. ఈ నెల 25న నోటిఫికేషన్ రిలీజ్ అవుతోంది. జూలై 12న పోలింగ్ ఉంటుంది. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 21, 22న అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. 2 రోజుల పాటు సమావేశాలు జరపనుంది. ముందుగా ఈ నెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావించారు. తాజాగా ఇప్పుడు ఆ డేట్స్ ని మార్చారు. ఈ నెల 21, 22 తేదీల్లో సభ నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 2 రోజుల పాటు సాగే సభలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తరువాత స్పీకర్ ను ఎన్నుకుంటారు. ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించే అవకాశం ఉంది. కొత్త స్పీకర్ గా అయ్యన్న పాత్రుడి పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం సీనియారిటీ పరంగా అయ్యన్న పాత్రుడు ముందుంటారు. ఆయన స్పీకర్ గా ఎన్నికైతే ఆయన తరువాత మరో సీనియర్ సభ్యుడు ప్రొటెం స్పీకర్ అవుతారు. ఆ స్థానంలో బుచ్చయ్య చౌదరి ఉండే అవకాశముందని టీడీపీ వర్గాలంటున్నాయి. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. సి రామచంద్రయ్య, షేక్ మహమ్మద్ ఇక్బాల్ పై మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు అనర్హత వేటు వేసిన క్రమంలో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నెల 25వ తేదీన ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలకు ఆఖరు తేదీ జూలై 2 కాగా ఆ మరుసటి రోజే నామినేషన్ల పరిశీలన ఉంటుంది. జూలై 12న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడిస్తారు. జూలై 16 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని ఈసీ తెలిపింది. దీంతో పాటు కర్ణాటక, బీహార్, యూపీ, ఏపీ ఇలా మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.